తెలంగాణలో మొదటి విడత పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతలో 197 జడ్పీటీసీ స్థానాలకు 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలాల వారీగా రిటర్నింగ్ అధికారులను ప్రతి 3 ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. నామినేషన్ల పర్వం ముగియటంతో ఇవాళ నామినేషన్ల పరిశీలన, బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఆఖరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అంతటా ఎంపీటీఓ ఆఫీసులో రిటర్నింగ్ అధికారులకు టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఇప్పటికే మండల కేంద్రాలు, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీల తరపున బీఫారాలు ఇచ్చిన వారితో పాటు స్వతంత్రులకు పార్టీ సింబల్స్ ఇస్తారు. తొలి విడతలో మే 6న పోలింగ్ జరగనుండగా రేపటి నుంచి రెండవ విడత నామినేషన్లు ప్రారంభమవుతాయి. మరోవైపు తొలి దశలోనే మేడ్చల్ ఎన్నికల పూర్తి ప్రక్రియ ముగియనుంది. జిల్లాలోని 5 జడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అభ్యర్థులు ఉత్సాహంగా పత్రాలు సమర్పించారు. తొలి రోజు ఎంపీటీసీ స్థానాలకు 665 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానాలకు గాను 197 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండవ రోజు 1432 నామినేషన్లు దాఖలయ్యాయి. 2166 ఎంపీటీసీ స్థానాలకు గాను 1278 నామినేషన్లు, 197 జడ్పీటీసీ స్థానాలకు 154 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చివరి రోజు కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి నామినేషన్లు వేయించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ నామినేషన్లు పరిశీలిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నెల 26న అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న వాటిని పరిశీలిస్తారు. 28న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. మే 27న ఫలితాలు ప్రకటించనున్నారు.